5వ వచనంలో ఈ విధంగా మాట్లాడు మన ప్రభువు అబ్బా యెహోవా గొప్పవాడని. అమ్మా చూడండి, ఎవరికన్నా గొప్పవాడంటే సమస్తమైన దేవతల కన్నా గొప్పవాడని నేను ఎరుగుదును. ఆకాశమును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనంత జరిగించువాడంట. ఆయన స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈయన అంటున్న మాట, తనకిష్టమైనంత మట్టుకు జరిగించువాడు. భూమి అందే కాదు, ఆకాశం అందే కాదు, జలములలో సముద్రములలోనైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా సమస్తమునంట జరిగించగలిగిన వాడు. ఇంకొక మాట చూడండి. అయితే 15వ వచనములు అంటున్నాడు, అన్యజనులు విగ్రహములు వెండి బంగారములవని, అవి మనుషుల చేతి పనులని, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళు ఊపిరి లెస్సయ్యున్నదని వాటిని చేయువారును వాటి అందే నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎప్పుడైతే అబ్రహాము విన్నాడో, అంటే ఇంతవరకును నేను చేసే భక్తి, ఇంతవరకు నేను చేసే వృత్తి, నేను నడిచే నడత, ఎంత దుస్థితిలో నేను బతికానా అనిపించుండొచ్చు అబ్రహాము గారికి. హల్లెలూయా. ఎంత దుస్థితిలో నేను బ్రతికానా అని చెప్పి అనిపించుండొచ్చు. దేవుని స్వరము ఎప్పుడైతే అబ్రహాముకి వినబడ్డదో, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహామా నిన్ను గొప్ప జనముగా చేస్తానయ్యా, నీ నామము గొప్ప చేస్తానయ్యా, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము గారు ప్రాణం తనలో నుంచి అంటే లేచి వచ్చి ఉంటుంది. ఇంకా అప్పుడు అక్కడ తన తండ్రి తేరావు కానీ, తన సహోదరుడు లేకపోతే బంధువులు, అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరో కనిపించట్లేదు. అక్కడ తనకున్న ఆస్తి సంపదలు ఏమి కనిపించట్లే. దేవుని స్వరం ఎప్పుడైతే వినిపించిందో ఆ స్వరాన్ని బట్టి ఇంక వెంటనే ప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, ఈ రోజున దేవుని స్వరము వినబడుతున్నప్పుడు కూడా తనంటే ఏంటో, తన మట్టుకంటే ఏంటో ఎరగక ప్రభువుని సరైన స్థితిలోనంట సేవించలేని, వెంబడించలేని పరిస్థితులు కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 26లో, ఒకడు నన్ను సేవించిన యెడల అతడు నన్ను వెంబడించవలెను, అతడు నా సేవకుడు అనగా నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడని చెప్పి వాక్యంతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమే, అతని ప్రయాణము అనేది ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎల్లగా గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పటికీ ఐగుప్తు రాజు అబ్రహామును చూసి, అబ్రహాం భార్య చారాయి సౌందర్యమును చూసి అల్లరించేవారుగా, అక్కడ మోగించేవారుగా ఉన్నారు. ఆమెను బట్టి అతని ప్రాణానికి హాని కలిగినేమో అని భయపడి భార్యను చెల్లెలని చెప్పడం జరిగింది. భయంతో బ్రతుకుతున్న అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినోడు కదా. ఆ పరంగా రాజుతో మాట్లాడిన తర్వాత అబ్రహామును మరలా ఆ చెర నుండి దేవుడు వెలపలకు నడిపించినట్టుగా అబ్రహాం గారు వెలపలకు వచ్చిన తర్వాత మరి బలిపీఠం కట్టినట్టుగా కూడా ఉంది మందిరం కొరకు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నిజమండి, దేవుడు అబ్రహాము ద్వారా బలిపీఠం కట్టించుకున్నాడు. దేవుడు ఉన్నతముగా నేను దీవిస్తానన్న దేవుడు, నీ నామము గొప్ప చేస్తానన్న దేవుడు,
అబ్రహామును అంతగానంటే దీవించాడు. ఇంకొక మాట చూడొచ్చు, ఎలా దీవించాడు అన్న దాని కొరకు 24:34 ఉంటుంది. ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంట. చూడండి ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండములో 24:34 వచనంలో మనం చూస్తే ఎలియాజరు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను అంతటేమన్నా నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానును బహుగా ఆశీర్వదించును గనుక ఏమయ్యాడంట ఆయన? అతడు మహా గొప్పవాడయ్యాడంట. ఆమె ఆదికాండంలో 12లో నేను గొప్ప జనముగా చేస్తానన్నాడే, నీ నామం గొప్ప చేస్తానన్నాడే. ఇక్కడికి వచ్చినప్పటికీ అబ్రహాముని ఆశీర్వదించేసాడంట. స్తోత్రం చెప్దామా? ఎలాగ ఆశీర్వదించాడంట? అమ్మా, ఎలాగ ఆశీర్వదించాడు?